వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కీళ్లవాతం అంటే ఏంటి, అలాగే దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. ముందుగా కీళ్లవాతం అంటే ఏంటి, ఏ వయసు వాళ్ళకి వస్తుంది ఇది? కీళ్లవాతం అంటే ఈ కీళ్ళు జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఉండడం, అంటే నీరు పట్టేసి వాపు రావడం, వాతం. సో అది వయసుతో సంబంధం లేదు. చిన్న 6 months బేబీ కాడి నుంచి 80 ఏళ్ళ ముసలి వయసు వరకు ఎప్పుడైనా ఈ వాతం అనేది రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో కీళ్ళ నొప్పులు రెండు ఉంటాయి. ఒకటి వాతం వల్ల వచ్చేవి ఉంటాయి, రెండు అరుగుదల వల్ల వచ్చేవి ఉంటాయి. ఈ అరుగుదల వల్ల వచ్చేవైతే పెద్ద వయసులో వస్తాయి. వాతం అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఆర్థరైటిస్కి సిమ్టమ్స్ ఏముంటాయి? అంటే కీళ్ళ వాతానికి రెండు కీళ్ళ అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లంకి తేడా ఏంటంటే, కీళ్ళ వాతంలో మనం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో రాత్రి నిద్రపోతున్నప్పుడు పొద్దున్న లేవగానే కీళ్ళన్నీ వాచిపోయి ఉంటాయి. సో పొద్దున్న లేవగానే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది జాయింట్లు కొంచెం పట్టేసినట్టుగా. ఒక 45 నిమిషాల నుంచి 1 hour పాటు ఆ స్టిఫ్నెస్ ఉంటుంది. తర్వాత కొంచెం అటు ఇటు నడిచిన తర్వాత 1 hour తర్వాత జాయింట్స్ ఫ్రీ అవుతాయి. సో ఇది క్లాసిక్ సైన్ ఫర్ వాతం. అలా కాకుండా అరుగుదలలో నడిచిన తర్వాత కొంచెం నడిచే కొద్దీ నొప్పి ఎక్కువ అవుద్ది, ఇక్కడ కొంచెం నడిచిన తర్వాత నొప్పి తగ్గుద్ది, అంటే స్టిఫ్నెస్ తగ్గుతుంది. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్. వయసు పైబడిన వాళ్ళలో, ముఖ్యంగా ఆడవాళ్లలో ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోకాళ్ళ అరుగుదల ఎందుకంటారు? మోకాళ్ళ అరుగుదల అనేది జనరల్గా మనం ఆలోచించే విధానం ఏంటంటే, అసలు జాయింట్ అనేది జంక్షన్ ఆఫ్ 2 bones. కానీ మన అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఏదో కాల్షియం లోపించిందని కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో యూజువల్గా ఈ జాయింట్ పెయిన్స్కి కాల్షియంకి అసలు ఎటువంటి సంబంధం లేదు. అసలు నన్ను అడిగితే ఒక మనిషికి కాల్షియం ట్యాబ్లెట్ అవసరమే లేదు. రెండవది, మనం తీసుకునే ఫుడ్లోనే సరిపడా కాల్షియం ఉంటుంది. కానీ ఇక్కడ జాయింట్ అరుగుదల అనేది మేజర్ రీజన్ ఏంటంటే 2 factors ఉంటాయి. ఒకటి జాయింట్ అలైన్మెంట్ తప్పు ఉండడం, అంటే కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే రకరకాల కారణాల చేత మన పోస్చర్ మారిపోతుంది. ఆ పోస్చర్ మారిపోయినప్పుడు అలైన్మెంట్ తప్పు వచ్చినప్పుడు ఒకవైపు ఎక్కువ ప్రెజర్ పడడం, ఒకటి తక్కువ పడడం వల్ల జాయింట్ త్వరగా అరిగిపోతుంది. ఎస్పెషల్లీ పొలాల్లో నడిచే రైతులకి అన్ఈవెన్ సర్ఫేస్ మీద నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కేవీఆర్ పార్క్లో నడిచినప్పుడు కూడా అది అన్ఈవెన్ సర్ఫేస్, క్రికెట్ లాన్లో నడిచినప్పుడు కాకుండా ఈ అన్ఈవెన్గా ఉన్న చోట ఎక్కువ నడుస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు అటు ఇటు అలా బెనుగుతున్నప్పుడు ఈ జాయింట్ మీద ప్రెజర్స్ పాయింట్స్ మారిపోతూ ఉంటే త్వరగా అరిగిపోవడానికి కారణం ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువగా ఆడవాళ్ళల్లో అరగడానికి కారణం ఏంటి అంటే, ఈ తొడలో కొవ్వు ఎక్కువ ఉండడం, కండ తక్కువ ఉండడం. ఎప్పుడైతే తొడలో కండ పెరుగుతుందో మోకాళ్ళ మీద భారం తగ్గి జాయింట్ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తుంది, గ్యాప్ ఉంటుంది. అలా కాకుండా ఈ తొడలో కొవ్వు ఎప్పుడైతే ఎక్కువైపోతుందో జాయింట్ అరిగిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు బరువు చూసుకుంటే 60 ఏళ్ళ వయసులో మగాళ్ళు కూడా ఎక్కువ బరువే ఉంటారు. మగాళ్ళు ఎక్కువ నడుస్తారు బయట, కానీ ఎక్కువ మగాళ్ళ కంటే ఆడాళ్ళకి ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం, తొడ ఎక్కువ కొవ్వు పట్టేసి ఉండడం. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టిగ్మా ఉంటుంది, నేను ఎక్సర్సైజ్ చేయాలని సిగ్గుపడడం, అలాంటి కారణాల చేత ఈ తొడలో కొవ్వు ఎక్కువైపోతుంది. ఆడవాళ్ళు కష్టపడతారు, ఇలా మానసిక కష్టం ఉంటుంది. అంటే ఇంట్లో జరిగే పనులు ఈ రోజుల్లో, పూర్వకాలం అంటే శారీరక కష్టం ఎక్కువ ఉండేది, ఇప్పుడు మానసిక కష్టం ఎక్కువ ఉంటుంది, శారీరక కష్టం తక్కువ ఉంటుంది. దాని వలన ఈ శరీరం అంతా కొవ్వు పట్టేయడం వల్ల మోకాళ్ళు అరిగిపోతున్నాయి. దానికి బరువు తగ్గమని చాలామంది చెప్తూ ఉంటారు. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, బరువు కాదు, కొవ్వు తగ్గాలంటారు. మోకాళ్ళ చుట్టూ ఉండే కొవ్వు, తొడలో ఉండే కొవ్వు తగ్గితే మోకాళ్ళ మీద భారం తగ్గుతుంది. ఈ కీళ్లవాతం, కీళ్ల అరుగుదలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు మీరు? కీళ్ళ అరుగుదలకైతే మంచి ట్రీట్మెంట్ అంటూ ఏముండదండి. ఎందుకంటే అరిగిపోయిన వస్తువుని మనం ఏం చేసినా కొత్త వస్తువుగా మార్చలేము. సో మనం పేషెంట్ తను రోజువారీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ కోసం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఏంటి, ఎక్కువ రోజులు వాడిన హానికరం కాకుండా ఉండే మందులు వాడించడం, ఈ లోపు తనని ఎక్సర్సైజ్ చేసుకుని, డైట్ మార్చుకుని, ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ మీద భారం తగ్గించుకోమంటారు. ఇవి ఫెయిల్ అయిన పక్షంలో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడం ఇంపార్టెంట్. అలా కాకుండా వాతం అనేది డిఫరెంట్, అది జెనెటిక్గా లింక్ అయి ఉంటుంది. కొంతమందికి తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఒకే కారణం చేత వాతం వచ్చినా కూడా కొంతమందికి రొటీన్ మెడిసిన్స్తో తగ్గిపోతుంది, కొంతమందికి తగ్గదు.
సో ఈ తీవ్రతను బట్టి మన ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందండి. సో ట్రీట్మెంట్లో యాజ్ యూజువల్గా మనకి రొటీన్గా ఈ వాతంలో వితౌట్ స్టెరాయిడ్ నొప్పి తగ్గదు ఇనీషియల్గా. కానీ అది చాలా తక్కువ వ్యవధిలో వాడగలిగినట్టయితే, అంటే తక్కువ రోజుల్లో తగ్గిపోయే వాతం అయితే స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్ ఇస్తే సరిపోతుంది. కానీ కొంతమందికి ఏముంటుంది, అది చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ వాడితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని ఇది మనం యాంటిసిపేట్ చేసుకోవాలి. ఎవరికైతే ఎక్కువ రోజులు ఉంటుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ స్టార్ట్ చేసుకుని దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి మానిటర్ చేసుకుంటూ ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తూ ఉంటే సరిపోతుంది. కానీ కొంతమందికి ఇవి ఏం చేసినా పని అవుతుంది. అటువంటి వాళ్ళకి బయోలాజిక్ ఏజెంట్స్ అని కొన్ని కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఇస్తే రెస్పాన్స్ బాగుంటుంది. కీళ్లవాతం వచ్చిన వాళ్ళు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినకూడదు అంటారు. అందులో నిజముందా, లేదంటే అది అపోహ మాత్రమేనా? అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేనికైనా, ఏ జబ్బుకైనా, కీళ్లవాతంకైనా, సీజనల్ ఫీవర్స్కైనా, దేనికైనా ఉపకాయంతో లింక్ పెడతాను నేనైతే. సో ఉపకాయం పెంచే డైట్ అయితే వద్దంట. మైదా, బెల్లం, పంచదార అవాయిడ్ చేయమంటాం, పిండి పదార్థాలు తగ్గించమంటాం. కానీ కీళ్లవాతం వచ్చినప్పుడు, చికెన్ గిన్నె వచ్చినప్పుడు చికెన్ తినకూడదని ఇదంతా అబద్ధం. గోంగూర తినొచ్చు, వంకాయ తినొచ్చు, మటన్ తినొచ్చు, చికెన్ తినొచ్చు. ఈ ఐటమ్స్ తినడం వల్ల అయితే ఇది పెరగదు. కానీ కొన్నిసార్లు గౌట్ అనే ఒక జబ్బు ఉంటుందండి, అదొక వాతం. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. దాంట్లో మాత్రం ఈ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుందని నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు. అదే నేనైతే నా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే నేను నాన్ వెజ్ అవాయిడ్ చేయమని చెప్పను, లిమిటేషన్, మోడరేషన్లో తీసుకోమని చెప్తాం. ఎందుకంటే అగైన్ యూరిక్ యాసిడ్ కూడా చాలాసార్లు నాన్ వెజిటేరియన్ ఫుడ్ వల్లే కాదు, అగైన్ ఆల్కహాల్ వల్ల, ఈ స్వీట్స్ వల్ల, ఎక్కువ తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తుంది. ఇవి తగ్గించుకుని నాన్ వెజ్ మోడరేషన్లో తీసుకోమని నేను చెప్తాను. డాక్టర్ గారు, ఈ ఎముకలు అరిగిపోయిన వాళ్ళకి మోకాళ్ళ చిప్పలు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అది కొంతమందికి ఫెయిల్ అవుతూ ఉంటుంది, కొంతమందికి సెట్ అవుద్ది. దానివల్ల యూజ్ ఉంటుందా? అంటే నేను మోకాళ్ళ మార్పిడి సర్జన్ కాదు, సో నేను కరెక్ట్ పర్సన్ కాదు. కానీ నాకు అర్థమైనంత వరకు మోకాళ్ళ మార్పిడి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయడం టెక్నికల్లీ ఛాలెంజింగ్ కాదు. అంటే షోల్డర్తో పోల్చుకుంటే మోకాళ్ళు చాలా ఈజీ, అంటే యూజువల్గా జాగ్రత్తగా చేస్తే ఫెయిల్ కాదు. కానీ చాలాసార్లు ఈ ఆపరేషన్ రిలేటెడ్ ఎర్రర్స్ కంటే కూడా అగైన్ ఊబకాయే కారణం ఉంటుందండి. అంటే అగైన్ మోకాలు మార్పిడి చేసి ఆపరేషన్ చేయించుకుని ప్రతి మనిషి ముందుగా శరీరాన్ని తయారు చేసుకోవాలి. అంటే మంచిగా ఎక్సర్సైజులు చేసుకుని కండ పెంచుకుని తొడలో, అప్పుడు ఆపరేషన్కి వెళ్తే త్వరగా కోలుకుని త్వరగా నడిచేస్తారు. సెకండ్ డే, థర్డ్ డే మనం నడిచేసి ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఇలా సిద్ధపడరో, ఎక్సర్సైజులు చేయరో, నొప్పి తట్టుకోలేక, నొప్పికి భయపడి అసలు ఎక్సర్సైజులే చేయరు, సో కండ అంతా చొచ్చుపడిపోతుంది. సో అటువంటి వాళ్ళకి ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆర్థరైటిస్ గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు.